సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పుల్కల్, రేగోడ్, టేక్మాల్, ఆందోళ్ మండలాలు అతలాకుతలమయ్యాయి. భారీ వరద నీటితో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అనేక చోట్ల వాగులు, వంకలు పొంగిపొరలడంతో గ్రామాలకు, పట్టణాలకు రాకపోకలు తెగిపోయాయి. వరద ముంచెత్తడంతో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో ఆందోళన నియోజకవర్గంలో భారీగా పంట నష్టం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగడంతో టేక్మాల్, రేగోడు, పుల్కల్ మండలాల్లో ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహించింది. రాయకోట్ మండలంలోని బొగ్గులంపల్లి వద్ద చెరువు ఆనకట్ట తెగిపోవడంతో వరద నీరు సింగూరు బ్యాక్ వాటర్లోకి ఉధృతంగా ప్రవహిస్తోంది. రేగోడు మండలంలోని జాగిరియాల, కొండాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆందోళ్ మండలంలోని కొండారెడ్డిపల్లి, లక్ష్మీసాగర్ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా పుల్కల్ మండలంలోని లాల్ సింగ్ నాయక్ తాండా వద్ద సింగూర్ కెనాల్ పైనుంచి వరద నీరు ప్రవహించి పంట పొలాలను ముంచెత్తాయి. వరద నీటి ఉధృతికి ఇసోజీపేట వద్ద సింగూర్ లెఫ్ట్ కెనాల్ కాలువకు గండిపడింది. దీంతో వరద నీరు దిగువకు ప్రవహించి పంట పొలాలను ముంచెత్తింది. ఈ భారీ వర్షాల కారణంగా ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ భారీ వర్షాల కారణంగా చెరువులు, కాలువలు నిండి ఆ యొక్క వాటర్ ఫ్లోటింగ్ రోడ్డు మీదకి వస్తున్నాయి. దాన్ని దాటడానికి ప్రయత్నించకండి. ఎట్టి పరిస్థితుల్లో అది ప్రమాదాలు జరిగే అవకాశం గిట్ట ఉంటుంది. అదేవిధంగా ఈ విలేజ్లలో చేపలు పట్టడానికి వెళ్తున్నారు, చాలామంది చిన్నపిల్లలు గిట్ట వెళ్తున్నారు. వాటి ఎట్టి పరిస్థితులు వెళ్లకుండా చూడండి. ఎనీ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ పోల్స్, అక్కడ మన విలేజ్లో ఉన్న వాటర్లో ఉన్న ఎలక్ట్రిక్ పోల్ను ఎట్టి పరిస్థితులను టచ్ చేయకుండా ఉండండి. ఎనీ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి మీకు సహాయం కావాలన్నా 100 నెంబర్ కాల్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరు. ఆందోళన మండలంలో చూసుకున్నట్టయితే కొండ్రేడుపల్లి లక్ష్మీసాగర్ మధ్యలో ఉన్న రోడ్లో ఈ పొలాల నుంచి వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ రోడ్డు నుంచి వెళ్తున్నది. అక్కడ గిట మనం ప్రికాషన్ తీసుకున్నాం. ట్రాక్టర్ ట్రయల్స్ పెట్టి గిట అక్కడ ఎలాంటి రవాణా జరగకుండా చూసుకున్నాం. బ్రేకింగ్లో చూస్తున్నాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారీ యాత్రకు సిద్ధమయ్యారు. ఎస్ఐఆర్ ద్వారా పౌరుల ఓటు హక్కును దోచుకుంటున్నారని ఆరోపిస్తోన్న ఆయన ఓటు అధికారి యాత్ర పేరుతో ఈ యాత్ర చేపట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓటు అధికారి యాత్ర ఏదైతే రాహుల్ గతంలో చేసిన జోడో యాత్ర ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఆ స్థాయిలో చూపిస్తుంది అని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయా? అండ్ ఈ ఓటు అధికారి యాత్ర హైలైట్స్ ఏంటి రాజు? భారీ ఎత్తున ఈ యొక్క పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో అటు ఓట్ చోరీ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఓట్ చోరీ కారణంగానే బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చింది అనేటటువంటి ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలతో పాటు పలు ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘోర పరాభవాన్ని కాంగ్రెస్ పార్టీ చవిచూసింది. ఇందుకు కారణం కూడా అటు ఓట్ చోరీకి దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం జరిగింది అనేది కూడా పెద్ద ఎత్తున ఈసీ పైన, కేంద్ర ఎన్నికల సంఘం పైన పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. దీనిపైన పెద్ద ఎత్తున కూడా ఒక ఆందోళన కార్యక్రమాలను పార్లమెంట్లో జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల పార్లమెంటు ఆవరణ నుంచి అటు కేంద్ర ఎన్నికల సంఘం వరకు కూడా పాదయాత్రను ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు ఈ యొక్క ర్యాలీలో నిరసన ప్రదర్శనలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా రాహుల్ గాంధీ ఓట్ చోరీకి సంబంధించి కూడా అటు ఓటు అధికార్ యాత్రను చేపట్టబోతా ఉన్నారు. త్వరలో జరగబోయేటటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో బీహార్లో ఆయన పర్యటించబోతా ఉన్నారు. సాసారాం నుంచి ఆయన పాట్నా, బీహార్ రాజధానిగా ఉన్నటువంటి పాట్నా వరకు దాదాపు 1300 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగబోతా ఉంది. ఈ 1300 కిలోమీటర్లో దాదాపు 20 జిల్లాలు కవర్ అయ్యే విధంగా కూడా ఈ యొక్క పాదయాత్రను ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు కూడా ఈ యొక్క
పాదయాత్ర కొనసాగబోతా ఉంది. ఓవరాల్గా 16 రోజులు 1300 కిలోమీటర్ల పాదయాత్రను రాహుల్ గాంధీ చేపట్టబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ 16 రోజుల వ్యవధిలో 20వ తేదీ, 25, అదేవిధంగా 31వ తేదీల్లో కూడా ఆయన విరామం తీసుకుంటారు. ఎందుకంటే అటు దేశ రాజకీయాలతో పాటు కానీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కూడా కసరత్తు కొనసాగుతూ ఉంది. నామినేషన్లు కూడా వేసే గడువు ఈ నెల 21వ తేదీన ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించి ఇండియా కూటమి నేతలతో సంప్రదింపులు చేయడం, అదేవిధంగా దేశ రాజకీయాలలో కొన్ని అంశాలకు సంబంధించి కూడా ఆయన ఈ 3 రోజులు మినహాయించి మిగిలితా ఈ 16 రోజుల పాటు కూడా ఆయన ఈ యొక్క పాదయాత్ర చేయబోతా ఉన్నారు. ప్రధానంగా కూడా ఓట్ చోరీకి సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలి. అంతేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉంది, క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున గ్రామానికి ఈ యొక్క దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం ఏ విధంగా జరిగింది అనేటటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే ఎంపీలకు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి సభ్యులకు కూడా రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కీలక అంశాలైనటువంటి 5 అంశాలను లేవనెత్తారు. అటు బెంగళూరులో ఉన్నటువంటి ఓటర్ జాబితాను తీసుకున్న తర్వాత అందులో ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఒకే ఇంట్లో 50కి పైగా ఓట్లు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాలను కూడా ఆయన లేవనెత్తారు. చనిపోయిన వారితో కూడా ఇటీవల నాకు టీ తాగేటటువంటి అవకాశం దొరికింది, సమావేశం అయ్యేటటువంటి అవకాశం దొరికింది, వీరు ఆ ఎన్నికల జాబితాలో చనిపోయినట్లు చూపించారు అనేది కూడా ఆయన సెటైర్స్ వేశారు. ఇది కూడా దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో బీహార్లో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఇటీవల స్పెషల్ ప్రత్యేకంగా ఎస్ఐఆర్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క 65 లక్షల ఓట్ల తొలగింపు కార్యక్రమం కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. అటు పూర్తి స్థాయిలో కూడా 65 లక్షల ఓట్లను కూడా సవరిస్తూ కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా ఇన్ని ఓట్లు ఏ విధంగా తొలగిస్తారు, అందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వివరాలను బయట పెట్టాలి 48 గంటల్లో అని కూడా ఇటీవల సుప్రీంకోర్టు కేంద్రాన్ని, అదేవిధంగా ఎన్నికల సంఘాన్ని కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టబోతా ఉన్నారు. ఇప్పటికే 2 విడతల వారీగా అటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మరోవైపు బెంగాల్ నుంచి ఇటు మహారాష్ట్ర వరకు కూడా ఆయన పాదయాత్ర చేపట్టారు. రెండు విడతల్లో కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్రకు సంబంధించి కూడా విశేషమైనటువంటి స్పందన వచ్చింది. అదేవిధంగా కూడా పూర్తి స్థాయిలో జనాదరణ పొందారు. పూర్తి స్థాయిలో కూడా జనంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో కులగణన అంశానికి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనేటటువంటి డిమాండ్ను కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా ఈ యొక్క ఓట్ చోరీకి సంబంధించి కూడా బీహార్లో 1300 కిలోమీటర్ల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయబోతా ఉన్నారు. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటుగానే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు, వివిధ రాజకీయ పక్షాలు, పార్టీలు కూడా ఈ యొక్క పాదయాత్రలో, రాహుల్ గాంధీ పాదయాత్రలో పార్టిసిపేట్ కాబోతా ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓట్ చోరీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనంకు ఈ యొక్క వివరాలను ప్రచారం చేసే విధంగా కూడా కార్యాచరణను కూడా రూపొందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం కాబోతా ఉంది. ముఖ్యంగా పట్నాలో ఈ వచ్చే నెల 1వ తేదీన నిర్వహించేటువంటి భారీ సభ అన్నారు. ఈ సభకు సంబంధించి ఎవరెవరు హాజరు కానున్నారో ఆ ప్లానింగ్ ఏమైనా ఉందా, దానికి సంబంధించి వివరాలు ఏమైనా ఉన్నాయా? పాట్నాలో భారీ ఎత్తున ఈ యొక్క బహిరంగ సభ నిర్వహించాలనేటటువంటి యోచనలో ఉంది. ప్రధానంగా అటు ఎన్నికల సంఘాన్ని, ఇటు బీజేపీని రెండింటినీ కార్నర్ చేసే విధంగా కూడా ఈ యొక్క సభను ప్రణాళిక రూపొందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి జాతీయ నాయకత్వం మొత్తం అక్కడికి వచ్చే విధంగా కూడా ఏ విధంగా ఈ యొక్క అక్రమంగా ఓట్ల నమోదు జరిగింది, అదేవిధంగా ఉన్న ఓట్లను ఎందుకు తొలగించారు అనేటటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు ఓటరు జాబితా మీదే ప్రధానమైనటువంటి ప్రసంగాలు ఉండనున్నట్లు తెలుస్తా ఉన్నాయి. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేతో పాటు వివిధ రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి ఆయా పార్టీల అధ్యక్షులు కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభలో పార్టిసిపేట్ చేయబోతున్నట్లు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ప్రధానంగా రాహుల్ గాంధీ చేసినటువంటి 2 విడతల పాదయాత్ర తర్వాత ఈ యొక్క
పాదయాత్ర కేవలం బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికే పరిమితం అవుతూ కూడా దాదాపు 20 జిల్లాలలో ఈ యొక్క పాదయాత్ర జరిగే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా అటు బహిరంగ సభకు కూడా భారీ ఎత్తున జనాన్ని మొబిలైజ్ చేయాలి. ఏ విధంగా అటు ఓటరు జాబితాలు అక్రమాలు చోటు చేసుకుంటా ఉన్నాయి, దొంగ ఓట్ల నమోదు ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది కూడా ప్రజలకు వివరించేందుకు ఈ యొక్క బహిరంగ సభ కూడా ఉపయోగించుకోబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీలో ఉగ్రవాద కదలికలు కలకలం రేపుతున్నాయి. ధర్మవరం ఉగ్ర లింకుల కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. నూర్ మహమ్మద్ స్నేహితుడు రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్న నూర్ మహమ్మద్ ను అరెస్ట్ చేశారు. మహమ్మద్ పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. పాక్ ఉగ్రవాదులతో నూర్ మహమ్మద్ టచ్ లో ఉన్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. ఉగ్రవాదులతో ఫోన్ కాల్ స్టార్టింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు. దాదాపు 29 ఉగ్రవాద సంస్థల గ్రూపుల్లో నూర్ మహమ్మద్ సభ్యుడిగా ఉన్నాడు. మహమ్మద్ కు రిమాండ్కు తరలించారు. నూర్ మహమ్మద్ ను 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. ఏపీలో ఉగ్రవాద కదలికలు కలకలం రేపుతున్నాయి. ధర్మవరం ఉగ్ర లింకుల కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఈ ధర్మవరం ఉగ్ర లింకుల కేసులో ఇంకొకరిని అరెస్ట్ చేశారంటున్నారు, అండ్ అసలు నేపథ్యం ఏంటి? మార్నింగ్ రమ్మ, మొన్న విజయనగరం, నిన్న రాయచోటి, నేడు ధర్మవరం, ఇలా ఉగ్రవాద కలయికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. సాధారణ జనంలో కలిసిపోయి ఉండి నిత్యం అటు దాయేజీ దేశం పాకిస్తాన్ లో ముష్కర సంస్థలతో కొంతమంది సంప్రదింపులు జరుగుతున్నట్టు కూడా ఎన్ఐఏ గుర్తించడం జరిగింది. అలాంటి వ్యక్తిని ధర్మవరంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ తో పాటు ఐబీ స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి నిన్న పట్టుకోవడం జరిగింది. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ముష్కర మూకలతో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్న అంశాలపైన ప్రస్తుతము ఎన్ఐఏ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. మే 18, 2025 విజయనగరంలో ఒకసారి కలకలం రేగిన నేపథ్యంలో ఎన్ఐఏ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్న 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక సిరాజ్, సమీర్ కలిసి విజయనగరం, హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడులో భారీ కుట్రలకు పాల్పడినట్టు ఎన్ఐఏ విచారణలో తేలింది. సరిగ్గా నెలన్నర క్రితం రాయచోట్లోనూ ఉగ్రవాద కదలికలు బయటపడిన పరిస్థితి అయితే ఉంది. అబూబకర్, మహమ్మద్ అలీ అలియాస్ యూసఫ్ అనే 2 వ్యక్తులు తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారిపైన బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్ర పైన కుట్ర పన్ని కేసుతో పలు ఇతర కేసులు కూడా ఉన్నట్టు కూడా వారిద్దరిని అరెస్ట్ చేయడంతో ఒకసారిగా రాయచోటి జనంలో ఉలిక్కిపడిన పరిస్థితి అయితే ఉంది. 30 ఏళ్లుగా అక్కడే ఉన్నారని వారు ఎవరూ గుర్తుపట్టలేదు అంటూ కూడా స్థానికులు చెప్పిన పరిస్థితి. అయితే ఆ ఘటన మరొక ముందే ఇప్పుడు సత్యాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కలయికలు సంచలనం రేపుతున్న పరిస్థితి. ధర్మవరంలో తెల్లారకు ముందే ఓ ఇంట్లో ప్రవేశించి అక్కడ ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతము అసలు ఏం జరిగిందో చాలా సేపటి వరకు కూడా చుట్టుపక్కల వారికి తెలియని పరిస్థితి కనపడుతుంది. దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలపై నిఘా పెట్టిన నిఘా సంస్థలు ధర్మవరంలోని కోట కాలనీలో నివాసం ఉంటున్న నూర్ అహ్మద్ ని నిన్న అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒక హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ కదలిక పైన ప్రత్యేక నిఘా పెడతాం జరిగింది. తర్వాత పక్కా సమాచారంతో అతన్ని ముందుగా లోకల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంట్లో సోదాలు జరిపిన నేపథ్యంలో దాదాపు 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు అతను ఇచ్చిన సమాచారం మేరకు ధర్మవరంలో ఇంకొక వ్యక్తిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. నూర్ మహమ్మద్ స్నేహితుడు రియాజ్, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న నూర్ మహమ్మద్ ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. నూర్ మహమ్మద్ పైన దేశద్రోహం కేసుతో పాటు నమోదు చేయడంతో పాటు పాక్ ఉగ్రవాదులతో నూర్ మహమ్మద్ టచ్ లో ఉన్నట్టు కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఇక
అటు ఐబీ అధికారులు కావచ్చు, కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా రంగంలో దిగిన నేపథ్యంలో నూర్ మహమ్మద్ తో పాటు జైషే ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు క్లారిటీ వచ్చిన నేపథ్యంలో అటు జైషే ఈ మహమ్మద్ సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మహమ్మద్ నెంబర్ లో ఉన్నాడని, అందులో నెంబర్లు అతని నుంచి వాట్సాప్ కాల్స్ వెళ్ళాయంటూ కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించడం జరిగింది. అతని వ్యక్తిగత వివరాల గురించి చాలా చేసినట్టు కూడా ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. మౌలానా మసూద్ అజహార్ స్థాపించిన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ భారత్ పైన ఉగ్రవాదాలలో దీనికి సంబంధించి లక్ష్యంగా చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ కీలకమైన సమాచారానికి సంబంధించి అటు ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసులతో సంయుక్తంగా ఇంకా ఉగ్రవాదుల కలయికపై సంబంధించి ప్రస్తుతం నిఘా అయితే పిలుస్తారు. దాంతోపాటు ఇంకా ఉగ్రవాదులకు సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి అయింది. మొత్తంగా చాలా తక్కువ కాలంలోనే 3 ప్రాంతాల్లో ఈ రకంగా ఉగ్రవాదుల లింకులు ఏపీ నుంచి బయటపడటంతో ఒక్కసారిగా కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే స్థానిక ప్రజల్లో మమేకం అవుతూ ఉండటంతో ఎవరనేది గుర్తించలేని పరిస్థితిలో ఉంది. ఈ నిఘా వ్యవస్థలకు సంబంధించి ఇంకా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఇలాంటి ఉగ్రముఖులందరినీ కూడా ఖచ్చితంగా అదుపులో తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇలా నడుస్తూ ఉంది. నూర్ మహమ్మద్ కావచ్చు, ఇంకా ఇతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుగా గుర్తించిందా ఎన్ఐఏ? నూర్ మహమ్మద్ కి సంబంధించి అతని భార్య, 2 పిల్లలు ఉన్నారు. అయితే నూర్ మహమ్మద్ కుటుంబంతో విడిపోయి ప్రస్తుతము తల్లి చెల్లితో కలిసి ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దాంతో పాటు ప్రస్తుతం నూర్ మహమ్మద్ స్నేహితుడు రియాజ్ అతని సంబంధించి అతను వాట్సాప్ నో డౌట్ ఐ లవ్ పాకిస్తాన్ అనే స్టేటస్ ఒకటి పెట్టుకోవడంతో ప్రస్తుతం అతన్ని కూడా పోలీసులు పిలిపించి విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్స్ పైన, అదే విధంగా నూర్ మహమ్మద్ ఏదైతే ఈ వాట్సాప్ గ్రూపుల్లో యాక్టివ్ గా ఉన్నారో, ఎవరెవరికి కాల్స్ చేశారనే దానికి సంబంధించిన సాంకేతిక సమాచారం, సాంకేతిక పరమైన అంశాల పైన కూడా ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా ఎవరెవరు వీళ్ళకి టచ్ లో ఉన్నారు, వీళ్ళు ఎవరెవరితో టచ్ లో ఉన్నారు అనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటు ప్రస్తుతం 2 ఉగ్రవాద లింకులు ధర్మవరంలో బయటపడ్డాయి. ఇంకా ఎవరైనా ఉన్నారనే అంశానికి సంబంధించి కూడా స్థానిక పోలీసుల సహాయంతో ఎన్ఐఏ అధికారులు కావచ్చు, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఐబీ అందరూ కూడా సంయుక్తంగా దీనికి సంబంధించి విచారణ చేస్తున్న పరిస్థితి రమ్మ. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం భారీ వర్షం అతలాకుతలం చేసింది. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో 170 మిల్లీమీటర్లు, తలమడుగులో 162.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు, చెరువులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించాయి. బ్రిడ్జిలపై నుంచి వరద ప్రవహించడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 38,000 క్యూసెక్కులు, మత్తడివాగు ప్రాజెక్టు మొత్తం 5 గేట్లు ఎత్తి 42,860 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఇక కొన్ని కాలనీల సమీపంలోని ఉధృతంగా నీళ్లు ప్రవహించడంతో ఓ కారు కొట్టుకుపోయింది. ఇళ్లలోకి వరద చేరి వంట సామాగ్రి, వస్తువులు, సరుకులు తడిసిపోయాయి. ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ, తాంసీ మండల కేంద్రాల్లోని కాలనీలన్నీ నీట మునిగిపోయాయి. ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ వాగు ఉధృతంగా ప్రవహించడంతో పెదగోధుమల్ల, ఎల్లమ్మగూడ, బుర్కిగూడ, నేరడిగొండ, కులంగూడ, జెండాగూడ తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఆసిఫాబాద్ మండలంలోని గూడెన్ ఘాట్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో తిరియాని, ఆసిఫాబాద్ మండలాలకు
పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. గుండి, అనార్పల్లి, లక్ష్మాపూర్ వాగులు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. బెజ్జూర్ మండలం హేటిగూడలో పంబాల సన్నాసి అనే వ్యక్తి ఇల్లు కూలింది. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అటు చింతల మానేపల్లి మండలం దిందా వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచాయి. బజార్ హత్నూర్ మండలంలోని చింతల సంగ్వి, మోర్ఖండి వాగులు ఉప్పొంగడంతో 8 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు ఇళ్లు నీట మునిగాయి, రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏమిటి వర్షం చాలా అతలాకుతలం చేసింది? మీరు పంపిన విజువల్స్ లో చూస్తే చాలా క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఏంటి ప్రస్తుతం పరిస్థితి? వర్షాలతోటి ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా అన్ని డ్యాములు, చెరువులు అన్ని ఇల్లు కుండలా మారాయి. ప్రస్తుతం లోతట్టు ప్రాంతాలు అయితే పరిస్థితి ఘోరంగా ఉంది. ఆదిలాబాద్ లో లోతట్టు ప్రాంతమైన స్లమ్ ఏరియాలో మొత్తం నీటి మునిగిపోయి ఇళ్లలో కట్టుకున్న వాళ్ళ తాత్కాలిక ఇల్లు ఉంటే వాళ్ళే అవి మొత్తం మునిగిపోయినాయి. వాళ్ళ పరిస్థితి అయితే ఘోరంగా వర్ణాతీతంగా అయింది. అయితే కడెం ప్రాజెక్టు ప్రస్తుతం అయితే నిలకడ ఉంది. 700 అడుగులకు గాను 689 అడుగులు ఉన్నాయి. ఇంట్లో 4,500 వస్తున్నది. అవుట్ ఫ్లో 5,404 అవుట్ ఫ్లో వంతులు. గడ్డెనవాడ ప్రాజెక్టు కూడా అయితే గడ్డెనవాడ ప్రాజెక్టులో కొద్దిగా ఉధృతం ఎక్కువ ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో పడుతున్న ఈ గడ్డెనవాకు, సర్ణవాకు, కడెం ప్రాజెక్టు మహారాష్ట్ర వర్షాలే ప్రభావం చూపిస్తాయి కాబట్టి అక్కడ ఎక్కువ వర్షాలు పడుతున్నది. గడ్డెనవాగులో 8 గేట్ల గాను 5 గేట్లు తెరిచి ఉన్నాయి. దీంతో ఇక్కడ కింది ప్రాంతాలు మాత్రం తోట ప్రాంతాలు అన్ని జల దిబ్బతో ఉన్నాయి. ఇప్పుడు బండ్ల కూడా మరి తాంసీ వ్యాపారాలు కూడా వర్షాలు ఎక్కువ పడుతుంటే అక్కడ ఉన్న చెరువులు మాత్రం తెగిపోతుంది, రాకపోకలు ఉన్నాయి. నిన్న అక్కడ మహారాష్ట్ర ఆదిలాబాద్ సమీపంలో రోడ్డు కొట్టుకపోవడంతో 2 లారీలు 6 గంటల సేపు అయితే అక్కడ ఎగిపోయినాయి. వారిని తీసుకు చాలా కష్టంతో ఉంది. అంతేకాకుండా ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తాయి. తోటి అప్రమత్తం ఉండాలని మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన జూపల్లి కూడా ఇప్పుడు ఇందాక కలెక్టర్ తోటి మీటింగ్ పెట్టి మాట్లాడి చెప్పడం జరిగింది. పంట నష్టం ఎంత జరిగింది, పంట ఎంత అయితే ఈ పంట నష్టం మాత్రం బైన్సా రూరల్ మండల్ లోపల తాంసీ యాపల్ చెరువు, తాంసీ మరియు మాటేగాం పత్తి, సోయా ఇవన్నీ పంటలు మాత్రం ఒక చిన్నపాటి చెరువు లెక్క కనిపిస్తున్నాయి. మొత్తం పంటలన్నీ నష్టపోయినాయి. ఇంకా పంటలను అది నష్ట నివారణ కూడా ఎంత అని చెప్పేసి జూపల్లి ఇన్ఛార్జ్ మినిస్టర్ అడిగిండు. వాటి గురించి కొద్దిగా ఎండ కొట్టిన తర్వాత చర్చించు. ఇప్పుడే సన్లైట్ కొద్ది వస్తుంది. సో ఇక్కడైతే ఇప్పుడున్న పరిస్థితి మాత్రం దిగువ ప్రాంతాలు ఉన్నాయి, లోతట్టు ప్రాంతాల పరిస్థితి మాత్రం ఘోరంగా ఉన్నాయి. ఓకే, ముఖ్యంగా నిత్యావసరాల పంపిణీ కావచ్చు, అలాగే విద్యుత్ పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది? అధికారులు అది ఏమైనా పట్టించుకుంటున్నారా? ఏంటి పరిస్థితి? అధికారులకు గత ముఖ్యమంత్రి వారం రోజుల కింద సమావేశం కలెక్టర్తో స్పెషల్ తీసుకున్నారు. అంతేకాకుండా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఇక్కడ నుంచి చూస్తున్నారు కాబట్టి అధికారులు ఎప్పుడు అప్రమత్తం ఉంటుండ్రు. నిర్మల్ కలెక్టర్ అభిలాష్ అభినగర్ ప్రతి డ్యామ్ 2 సార్లు ఇప్పటికైతే ఉంటుంది. అంతేకాకుండా ఆదిలాబాద్ కలెక్టర్ రాజేష్ కూడా ప్రత్యేక శ్రద్ధలతో వ్యాపారాలు కూడా తాంసీ బాండ్లగూడలో ఉన్న పరిస్థితి ఘోరం ఉంది కాబట్టి అక్కడ అతను ఉండి పర్యవేక్షిస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన నాయకుడు కోగంటి బాబు అని ఎంపీ కేసినేని శివనాథ్ అన్నారు. కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు ప్రమాణ స్వీకారోత్సవానికి శివనాథ్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగాం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ టీడీపీకి అంకిత భావంతో పనిచేసిన వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి అభ్యున్నతికి పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందనే దానికి నిదర్శనమే కోగంటి బాబు అన్నారు. అంతకుముందు రాజకీయాలు కేవలం ఎలక్షన్స్ వరకే ఉంటే తర్వాత అభివృద్ధి మీద ఏ పార్టీ వచ్చినా కూడా దృష్టి పెట్టేది. కానీ గత 5 సంవత్సరాలు ఎవరు చూడని ఒక సైకో పరిపాలన మనం చూసాం. కక్షపూరిత వాతావరణాన్ని తీసుకొచ్చేది రాష్ట్రంలో. పరిపాలన అంటే ఆర్థికంగా, మానసికంగా, అదేవిధంగా శారీరకంగా హింసించడమే, అదేవిధంగా సంక్షేమం పేరుతో అప్పులు తీసుకొచ్చి పంచడమేగా పరిపాలన కొనసాగించారు. అభివృద్ధిని పూర్తిగా పక్కన పడేశారు. మొదటి సంవత్సరం అయితే అందరూ కూడా
చాలా భయపడి ఇళ్లలో నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితి. కానీ నందిగామ నియోజకవర్గానికి అవేమీ పట్టవు. తప్పకుండా పార్టీ మళ్ళీ ఏదైతే కోల్పోయిన జెండాని మళ్ళీ తీసుకురావడమే లక్ష్యంగా మొదటి రోజు నుంచే అందరం కూడా బయటకు వచ్చి పోరాడిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు నందిగామ నియోజకవర్గంలో మళ్ళీ 27,000 మెజారిటీతో ఎన్డీఏ కూటమి జెండా ఎగరవేశారంటే ఆ రోజు మీరు అందరూ అందేసి సహకారం. ముఖ్యంగా ఇక్కడ నాయకులు మరి కోగంటి బాబు గారు కానీ, సుధాకర్ గారు కానీ, కోట వీరబాబు గారు కానీ, అదే శ్రీనివాస్ గారు కానీ, రాములు గారు కానీ, ఇలాంటి 5 పిల్లర్లు అంటే 5 పునాదులు ఈ నియోజకవర్గానికి ఉన్నాయి. అటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు ఒక స్త్రీలను గౌరవించకుండా సొంత తల్లిని చెల్లిని గౌరవించలేని వ్యక్తులు ఇవాళ ఆ రోజు చూసాం. సౌమ్య గారికి ఏ విధంగా ఇక్కడ ఉన్న ఒక ఇద్దరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఒక వీడియో ఆ రోజుల్లో చూసేవాళ్ళం. ఒక 70 దాకా ఆమె గౌరవ మీ అందరి అన్నదానం వల్లే ఆమె ధైర్యంగా అన్నది మనకి ప్రతిపక్షంలో ఉన్నాము. మీ అందరూ అన్నదానంలోనే ఆ విధంగా నిర్ణయం చేసింది. కాబట్టి శ్రీఫోన్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమంలో నందిగామలో మొదలు పెడతారంటే శ్రీఫోన్ కార్యక్రమం కూడా నందిగామ నుంచే మొదలు పెట్టి ఇవాళ నందిగామ